కెటానిన్. కెటానిన్ ఎప్పటికీ శరీరంలో ఉంది, కానీ మూత్రపిండాలు దానిని శుభ్రం చేయలేవు. ఈ కారణంగా అభివృద్ధి చేయబడిన పరీక్ష దీనిని కేఎఫ్టి అని పిలుస్తారు. దీనిలో కెటానిన్ మరియు యూరియా ఉన్నాయి. అగ్రస్థానంలో. హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈరోజు ఈ వీడియోలో మనం కెటానిన్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. దీన్ని ఎక్కడ తయారు చేస్తారు, ఇంకు తయారు చేస్తారు, కెటానిన్ స్థాయిలు ఏమిటి, అది పెరిగినప్పుడు దాని అర్థాలు ఏమిటి, పరీక్షలు అంటే ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి కెటానిన్తో ప్రారంభిద్దాం. కెటానిన్ అనేది శరీరంలో తయారయ్యే వ్యర్థ పదార్థం. ఇది కండరాల జీవక్రియ సమయంలో మన కండరాలలో తయారయ్యే ప్రోటీన్ వ్యర్థ పదార్థం. ఇది ప్రతి ఒక్కరి శరీరంలో తయారవుతుంది. ఇది నా శరీరంలో తయారైంది, మీ శరీరంలో తయారైంది, ఇది ప్రతి ఒక్కరి శరీరంలో తయారైంది మరియు ఇది ఇక్కడ తయారవుతుంది. అదే మొత్తం. ఇప్పుడు ఇది మన శరీరంలో తయారైనప్పుడు మన మూత్రపిండాలు రోజుకు 24 గంటలు పనిచేస్తాయి. మన మూత్రపిండాలు రోజుకు 24 గంటలు పనిచేసినప్పుడు అవి కొద్దిగా పనిచేస్తాయి మరియు వ్యర్థాలు కెటానిన్, యూరియా, యాసిడ్ అన్ని ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్లి శరీరంలో సమతుల్యతను కాపాడతాయి. ఇప్పుడు ఒకరి మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు మూత్రపిండాలు ఈ పని చేయగల సామర్థ్యం, వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి శరీరంలో ఇంకా ఎక్కువ కెటానిన్ ఉంది, కానీ మూత్రపిండాలు దానిని శుభ్రం చేయలేవు, దాన్ని బయటకు తీయలేకపోతున్నారు. ఈ కారణంగా ఒకరి మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు కెటానిన్ విలువ ప్రారంభమవుతుంది. ఇప్పుడు శరీరంలో కెటానిన్, యూరియా మాత్రమే ఉన్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సమాధానం లేదు. మన శరీరంలో వ్యర్థ పదార్థాలు చాలా ఉన్నాయి మరియు కెటానిన్ మరియు యూరియా 2 రకాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కెటానిన్, యూరియా మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేఎఫ్టి రిపోర్టులు వచ్చినప్పుడు అందులో కెటానిన్, యూరియా మాత్రమే రాసి ఉంటాయి. దీనికి కారణం ఇది అంత వ్యర్థ పదార్థం మరియు దాని ఖచ్చితత్వం చాలా బాగుంది. ఈ కారణంగా అభివృద్ధి చేయబడిన పరీక్ష దీనిని కేఎఫ్టి అని పిలుస్తారు. దీనిలో కెటానిన్ మరియు యూరియా అగ్రస్థానంలో ఉంచారు. ఇతర విషయాలు కూడా ఉన్నాయి, కానీ వాటిని చూడటంలో అర్థం లేదు. ఎందుకంటే ఈ రెండూ ఒకరి శరీరంలో పేరుకుపోతే మిగిలిన వ్యర్థాలు అని అనుకుంటాను. పేరుకుపోతోంది కూడా. ఎందుకంటే రెండూ ఏర్పడే ప్రదేశం వేరు. కండరాలలో కెటానిన్ ఏర్పడుతుంది మరియు కాలేయంలో యూరియా ఏర్పడుతుంది. కాలేయ సమ్మేళనం కూడా పెరిగి కండరాల సమ్మేళనం కూడా పెరుగుతుంటే యూరియా, కెటానిన్ పెరుగుతోంది, అప్పుడు ఇది కాలేయ సమస్య. కెటానిన్, యూరియా మాత్రమే పెరిగితే అది కండరాల సమస్య. కాబట్టి ఈ రెండూ పెరుగుతున్నప్పుడు అది ఏదో లోపం ఉందని సంకేతం అని మేము చూశాము. ఈ రెండూ పెరుగుతున్నప్పుడు మూత్రపిండాలలో ఏదో లోపం ఉందనే ఆలోచన మనకు వస్తుంది. ఇప్పుడు దీని స్థాయిల ప్రకారం మేము రోగి యొక్క వర్గీకరణ చేశాము. ఎందుకంటే మనం ప్రతి వ్యాధి గురించి వింటున్నాం. క్యాన్సర్లో కూడా దశలు ఉన్నాయి. అదే విధంగా మూత్రపిండాల వైఫల్యంలో దశలను రూపొందించారు, తద్వారా ఎంత పనికొస్తుందో తెలుసుకోవచ్చు. రోగిపై మరియు రోగి ఏ దశలో ఉన్నాడు. ఇది చికిత్సలో పెద్ద తేడాను కలిగించదు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే రోగి యొక్క వర్గీకరణ చేయడం సులభం అవుతుంది. రోగికి ఏం చెప్పాలో, ఏ థెరపీకి సలహా ఇవ్వాలో ప్రయోజనం పొందడం ప్రారంభిస్తాను. అందుకోసం ఎలాంటి పరీక్షలు చేశాను. దీనికోసం చేసిన పరీక్ష జిఎఫ్ఆర్ పరీక్ష. దీన్నే ప్రత్యేకంగా ఈజీఎఫ్ఆర్ అంటారు. ఇప్పుడు ఈ ఎందుకు నిలబడుతుంది? ఈ అంటే అంచనా. జిఎఫ్ఆర్ అంటే గ్లోమెరులర్ వడపోత రేటు. కాబట్టి దీని కోసం చేసే పరీక్షను జిఎఫ్ఆర్ అంటారు. ఇప్పుడు కేఎఫ్టి రిపోర్ట్లో ఇప్పుడు ఒక చోట ఎలా రాస్తున్నారు. ఈజీఎఫ్ఆర్ అంటే ఈ విలువ. ఇప్పుడు ఈ జిఎఫ్ఆర్ విలువ ఎలా వచ్చింది? ఇది ముఖ్యం అవుతుంది. ఎవరికైనా జిఎఫ్ఆర్ విలువ లేకపోయినా కిడ్నీ విలువ మాత్రమే ఉంటే తన సొంత జిఎఫ్ఆర్. కాబట్టి మీరు ఏమీ చేయనవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళి జిఎఫ్ఆర్ కాల్క్యులేటర్ రాయాలి. ఇప్పుడు మీరు మీ ముందు చాలా ఫలితాలను చూస్తారు. వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా నాకు నచ్చినది మీ తెరపై ఉంది. ఇది యూఎస్కు చెందినది, కానీ ఇది మంచిది. ఇప్పుడు మీరు దీనికి వెళతారు. మీరు మీ మూత్రపిండాల విలువను నమోదు చేస్తారు. ప్రతి గురించి మీరు ఊహించుకున్నారు. మీరు మీ వయస్సును నమోదు చేస్తారు మరియు మీరు మగవారైనా ఆడవారైనా ప్రవేశిస్తారు. అంతే, మీరు కాలిక్యులేటర్ నొక్కుతారు. ఫలితం మీరే చూస్తారు. ఇదే ఫలితాన్ని మీ రిపోర్టులో ముగిస్తున్నారు. ఇప్పుడు మేము దీన్ని కాలిక్యులేటర్తో చేస్తామని మీరు అనుకుంటారు. పూర్తిగా కరెక్ట్. ఈ పరీక్ష మీ మూత్రపిండాల ఖచ్చితమైన పనిని ఉంచుతుంది. ఇది అంచనాను చెబుతుంది. అది ఎలా చెబుతుంది? ఇది మీ వయస్సును తెలియజేస్తుంది. అప్పుడు అది మీకు చెబుతుంది. అందుకే వయస్సు ముఖ్యం. కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. పురుషుడికి కండర ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది, ఆడవారికి కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని స్త్రీ పురుషుడుగా వర్గీకరిస్తారు. దానికి కారణం కూడా ఆఫ్రికన్లే, ఆడవాళ్లే అయినా సరే. వాటి నిర్మాణం చాలా బాగుంది. వీటి కండరాలు చాలా బాగుంటాయి. కాబట్టి శరీరంలో కిడ్నీ ఉంటే సామర్థ్యం. కాబట్టి కాలిక్యులేటర్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. మనం లెక్కించినప్పుడు మనకు ఒక విలువ లభిస్తుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ జిఎఫ్ఆర్ ఒక కిడ్నీకి చెందినది. ఇది 2 మూత్రపిండాలకు సంబంధించినది.
ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్న కేటనిన్. దీనికి కారణం 2 మూత్రపిండాలు కలిసి పనిచేయడమే. అందుకే ఈజీఎఫ్ఆర్ చెక్ చేసేటప్పుడు ఇది 2 మూత్రపిండాల గురించి చెబుతుంది. 2 కిడ్నీలు ఎంత కలిసి పనిచేస్తున్నాయో. అయితే మనం చెక్ చేసుకోవాల్సి వస్తే నా ఎడమ ఎంత పని చేస్తోంది, నా హక్కు ఎంత పని చేస్తుందో. అందుకు ఈ పరీక్ష సరైనది కాదు. అదే డిటిపిఏ కిడ్నీ స్కాన్. ఇందులో మనం అయోడిన్ ఐసోటోప్ వేస్తాం. అంటే అయోడిన్ ఆధారిత సిరా రక్తంలో. ఇప్పుడు రక్తం ఫిల్టర్ చేయడానికి ఎక్కడి ఉంది? కిడ్నీలో. ఇప్పుడు కిడ్నీలో జరుగుతున్న ప్రక్రియ ఎక్స్రేల ద్వారా పైనుంచి చూస్తున్నాను. అది ఎక్కడికి చేరింది, అది ఎక్కడికి చేయలేదు. కాబట్టి డిటిపిఏ మూత్రపిండాల స్కాన్ చేసిన వారికి ఓ ఇమేజ్ ఫోటో వస్తుంది. అందులో చిన్న చిన్న మూత్రపిండాలు చుక్కలు నిలిసాయి. ఈ చుక్కలు సిరా పైనుంచి యంత్రం నుంచి చూస్తున్నాను. కాబట్టి మూత్రపిండాల ప్రక్రియ ఎంతకాలం జరిగింది, ఎడమ మూత్రపిండాల ప్రక్రియ ఎంత జరిగింది, సాయ మూత్రపిండాల ప్రక్రియ ఎంతవరకు జరిగింది, అది మనం చూస్తున్నాం. ఆ తర్వాత దాని ప్రకారం నివేదిక తయారు చేస్తారు. కుడి కిడ్నీ బాగా పనిచేస్తోందని 90% పనిచేసింది. ఎడమ కిడ్నీ ఎలా పనిచేసింది? 10% పనిచేసింది. ఈ విషయం ఎలా తెలిసింది? ఎందుకంటే దాని ద్వారా 10% సిరాను ప్రాసెస్ చేయడం మనం చూసాం. మరియు 90% సిరాను మరొకరు ప్రాసెస్ చేశారు. కాబట్టి మేము ఎడమ మరియు కుడి యొక్క విభిన్న జీఫ్లను పొందాము. మన కిడ్నీ ఎంత వేగంతో పనిచేస్తుందో అది కూడా దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే నేను ఎవరి రక్తంలోనైనా సిరా వేస్తే ఆ మూత్రం శరీరం నుంచి బయటకు వచ్చింది. దానికి వేగం ఉంటుందా? సిరా శరీరంలో ఎక్కువసేపు ఉంటే అంటే ప్రాసెసింగ్ నెమ్మదిగా ఉంటుంది. ప్రాసెసింగ్ నెమ్మదిగా ఉంటే ఆ తర్వాత మాకు తెలిసింది శరీరం నుంచి సిరా త్వరగా బయటకు వస్తే అప్పుడు కిడ్నీ బాగా పనిచేస్తుంది. సమయం తీసుకుంటే మనకు తెలుస్తుంది కిడ్నీ ఎంత వేగంగా పనిచేస్తుందో. సో ఇప్పుడు మీరు ఈ 2 విషయాలు తెలుసుకోవాలి. ఈ జిఎఫ్ఆర్ మరియు డిటిపిఏ మూత్రపిండ స్కాన్ గురించి. జిఎఫ్ఆర్ విలువ గురించి అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. లక్షణాలు ఎందుకు వస్తున్నాయి? లక్షణాలకు అనేక కారణాలు ఉన్నాయి. కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరంలోకి రావాలి. క్రియేటినిన్ మాత్రమే కాదు. క్రియేటినిన్ ఎటువంటి లక్షణాలను కలిగించదు. క్రియేటినిన్ ఎక్కువగా పెరిగితే అప్పుడు అది కొన్ని లక్షణాలను ఇస్తుంది. చర్మంలో దురద వంటిది, కండరాల తిమ్మిరి. ఎందుకంటే వ్యర్థ పదార్థాలు ఏర్పడుతున్నాయి, కానీ అది బయటకు రావడం లేదు. కాబట్టి తిమ్మిరి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 3 లక్షణాలతో పాటు మరేదైనా లక్షణం రావచ్చు. కానీ కిడ్నీ పనిచేయనప్పుడు అప్పుడు అనేక ఇతర లక్షణాలు కనిపిస్తాయి. అది కూడా ఆగిపోతుంది. దానివల్ల మనకు ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి. రక్తస్రావం లాంటిది. ఇప్పుడు రక్తస్రావానికి కిడ్నీకి సంబంధం ఏమిటి? మాకు పుస్తకాల్లో బోధించలేదు. రక్తాన్ని తయారు చేయడంలో మూత్రపిండాల పాత్ర ఉందని. కానీ మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అప్పుడు కిడ్నీ ఒక హార్మోన్ను తయారు చేస్తుందని చెప్తారు. దీనిని ఎరిథ్రోపోయిటిన్ అంటారు. మనం తినే ఆహారం B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్, ప్రోటీన్ వీరంతా కలిసి ఈ హార్మోన్ పనిచేస్తుందా? ఇప్పుడు కిడ్నీ బాధపడుతోంది. మూత్రపిండాలకు ఎరిథ్రోపోయిటిన్ తయారు చేశాయి. ఫలితం ఏమిటి? శరీరంలో అన్నీ ఉంటాయి, కానీ అది హిమోగ్లోబిన్ను తయారు చేయలేకపోతుంది. ఇప్పుడు శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం మొదలైంది. ఇప్పుడు హిమోగ్లోబిన్ వల్ల లక్షణాలు వస్తాయి. శ్వాస ఆడకపోవడం, ఆందోళన, అధిక నిద్ర వంటి. లేదా అసలు నిద్ర లేదు. మూత్రంలో ప్రోటీన్ లీకేజీ ఉంటే మనం ప్రోటీన్ తీసుకోవడం లేదు. ఎవరో మాకు ఆహారంలో చెప్పారు, మీరు కొవ్వు మరియు ప్రోటీన్ తింటారు. ప్రోటీన్స్ ఎక్కువగా తింటే అప్పుడు మూత్రం నుంచి ప్రోటీన్ బయటకు వస్తుంది. మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటుంది. ఈ కారణంగా ప్రోటీన్ లోపం లక్షణాలు మీ శరీరంలో వస్తాయి. లక్షణాలు ఎలా వస్తాయి? ఎందుకంటే శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటుంది. కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గుతుంది. రక్తంలో ప్రోటీన్ తగ్గితే అప్పుడు రక్తం యొక్క మందం, రక్తంలో స్నిగ్ధత తగ్గుతుంది మరియు రక్తం పాదాలను నింపడం ప్రారంభిస్తుంది. ద్రవం పేరుకుపోవడాన్ని మీరు చూస్తారు. మీరు పెడల్ ఎడమాన చూస్తారు. ఆ ఎత్తగానే ఆధార్ నుంచి నీరు బయటకు వస్తుంది మరియు మీరు ఊపిరి ఆడకపోవడాన్ని అనుభవిస్తారు. మరి ఈ లక్షణం ఎలా వచ్చింది? ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. క్రియేటినిన్ స్థాయి 12 మరియు 20కు చేరుకుంటుంది. కానీ ప్రతి రోగిలోనూ లక్షణాలు కనిపించవు. కానీ కిడ్నీ చెడిపోతోంది. మీరు తినే దానిపై అనేక అంశాలు ఆధారపడి ఉండాలి. మీరు ఏ మందు తీసుకుంటున్నారు? మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు? మీరు ఏ సలహాను పాటిస్తున్నారు? ఇది మీ దగ్గర ఎట్లా కూడా అనే దానిపై ఆధారపడి ఉంది. ఈ లక్షణం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివర్లో ఇస్తాను. పూర్తి వీడియో చూడండి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ లక్షణం ఉంటే అప్పుడు మీరు మూల్యాంకనం చేయగలరు. దీనికి కారణం ఏంటంటే కాబట్టి మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. క్రియేటినిన్ ఎక్కడ మరియు ఎందుకు ఏర్పడుతుంది? మనం ఇలా చూడగలం మరియు అర్థం చేసుకోవచ్చు. శరీరంలో ఏం జరుగుతోందో. మనసులో ఏవైనా సందేహాలుంటే నేను అందుబాటులో ఉన్నాను. నా డాక్టర్ బృందం అందుబాటులో ఉంది. మీరు వారితో మాట్లాడవచ్చు. మీ క్రియేటినిన్ ఎలా తగ్గించాలో కూడా మీరు తెలుసుకోవచ్చు. దీంతో నేను మీతో కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. నమస్కారం.